ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెంచడంలో ఉద్యోగ వర్గాల నుండి మొదటి పాత్ర ప్రధానంగా ఖచ్చితంగా ఉపాధ్యాయులదే. ఏ ప్రభుత్వం మీదైనా వాళ్ళు వ్యతిరేకత పెంచాలి అంటే మొదటి వరుసలో ఉంటారు. ఆ వ్యతిరేకతను బ్రహ్మాండంగా లీడ్ చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక రాక్షస ప్రభుత్వంగా ప్రొజెక్ట్ చేయడంలో, ఆ విధంగా ప్రచారం చేయడంలో ఉపాధ్యాయులది అబ్బో ఎనలేని పాత్ర. ముమ్మాటికి సైలెంట్గా ఉన్న ఉపాధ్యాయుల గురించి కాదు, దీన్ని లీడ్ చేసిండేది ఈ వ్యతిరేక ప్రచారాన్ని. అసలు క్లాస్ రూముల్లోనే జగన్ ప్రభుత్వాన్ని అదొక రాక్షస ప్రభుత్వంగా పిల్లలకు చెప్పిన టీచర్లు కూడా ఉన్నారు. ఎందుకు ఆ టీచరు అప్పుడు ఏ స్కూల్లో పనిచేశారు, ఈ వివరాలు కూడా మన దగ్గర చాలామంది టీచర్లకు సంబంధించి కూడా అది ఈ టీచర్ ఏం చెప్పారు, ఏం ప్రచారం చేశారు అనే వివరాలు కూడా ఉన్నాయి మామూలుగా. సరే, వాళ్ళకి అప్పుడు ఆయన ప్రభుత్వం నచ్చలేదు, వాళ్ళు వ్యతిరేక ప్రచారం చేశారు, బాగానే ఉంది. అండ్ జగన్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం నీకు బాగా ఉపయోగపడ్డటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు డెఫినెట్లీ ఫ్రంట్ రన్నర్స్ వాళ్ళు. సరే, అయ్యేది అయిపోయింది. ఆ వ్యతిరేక ప్రచారం జగన్ మీద ఎంతవరకు పనిచేసిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం తిరక్క ముందే ఉపాధ్యాయులు మళ్ళీ రోడ్డెక్కారు. రోడ్డెక్కి మామూలు కాదు, కలెక్టరేట్ల ముందు నిరసన దీక్షలు, నెక్స్ట్ రేపు ఎల్లుండి కమిషనరేట్ను ముట్టడించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు డియూ ఆఫీసులను ముట్టడించారు. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రదర్శన. ఎక్కడికక్కడ మహిళా టీచర్లు కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బదిలీల వ్యవహారం ఏదైతే ఉందో ఆ బదిలీల ప్రాసెస్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము అధికారులకు చెప్పాం, మినిస్టర్తో మాట్లాడతామన్నాం. ఒకవైపు విద్యాశాఖ మంత్రి ఏమో టైం కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్ మేము మాట్లాడినప్పుడేమో అన్నిటికీ ఓకే అన్నారు, ఇప్పుడేమో వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అంగీకరించాం, మా డిమాండ్స్ పరిష్కరించాల్సిందే అని డిఓల ఆఫీస్ ముట్టడి, నెక్స్ట్ నిరసన దీక్షలు, నెక్స్ట్ కమిషనరేట్ల ముట్టడి వరుస పెట్టి వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి ప్లకార్డులే నారాలోకి, అంటే ఇది లోకేష్ గారి మంత్రివర్గం కింద, అంటే మంత్రిత్వ శాఖ కింద కూడా వస్తుంది. మొన్నటికి మొన్న 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఆ వెల్లడి, అందులో ఏ స్థాయి వైఫల్యాన్ని లోకేష్ గారు మూట కట్టుకున్నారో మనం చూసాం. ఇప్పుడు టీచర్ వ్యవహారం, నిజంగానే పంతులు లోకేష్ గారికి పరీక్ష పెడుతూ ఉన్నారు. ప్రభుత్వం పంతుల మాట వినకుండా, లేకుంటే వాళ్ళ కనీసం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉంటే, వాళ్ళలో వ్యతిరేకత అనేది కనుక గట్టిగా పునాది పడిందంటే, ఇంకా తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని పాజిటివ్స్ వచ్చినా ఆ వ్యతిరేకత మాత్రం కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది. లోకేష్ గారి మంత్రిత్వ శాఖ కింద ఉన్నదే కదా, చాలా తీవ్ర వ్యతిరేకత. సంవత్సరం తిరగకముందే ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నారా లోకేష్ గారు మా జీవితాలను ఛిద్రం చేయకండి అని, చంద్రబాబు గారు మా జీవితాలను రోడ్డున పడేయకండి అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది, ఆ స్థాయిలో వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ వీళ్ళు కనుక ఓవర్కమ్ చేసుకోలేకపోతే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది ప్రభుత్వం మీద. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కానీ వ్యతిరేకత పతాక స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఇంక ఇది ఇలాగే పెరిగితే నెక్స్ట్ ఇంకో 4 సంవత్సరాల పాటు, కనీసం 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత మధ్య వాళ్ళ పత్రికలను, టీవీ ఛానళ్ళను, స్క్రిప్ట్ రైటర్లను, జూనియర్ ఆర్టిస్టులను, స్లీపర్ సెల్స్గా ఉండే మేధావులను ఎంతమందిని ప్రయోగించి మెస్మరైజ్ చేసి మాయ చేద్దామనుకున్నా అది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే పంతుల వ్యతిరేకత చాలా పతాక స్థాయిలో పెరుగుతుంది. మరి చూడాలి ఈ వ్యతిరేకత ఏ తీరం చేరుతుంది.